వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్. భూకంపం అనేటటువంటిది ఈరోజు చాలా ప్రాంతాల్లో వస్తుంది. అవి ఎందుకు వస్తాయి అనేటటువంటిది ప్రజల్లో చాలా వరకు అపోహలు అనేటటువంటివి ఉన్నాయి. భూకంపం అనేటటువంటిది చూసినట్లయితే రావడానికి అనేక కారణాలు అనేటటువంటివి ఉన్నాయి. వాటిలో ఒకటి పాతాళ సంబంధమైన పాతాళం అంటే భూమి లోపల అని అర్థం. భూమి లోపల ఏమవుతుందంటే రేడియో ధార్మికత, తర్వాత అదే రకంగా అక్కడ ఉండేటటువంటి ఎలిమెంట్స్ విచ్చిత్తి అనేటటువంటిది కావడం వలన అక్కడ దానివలన కెమికల్ రియాక్షన్స్ అనేటటువంటి జరిగి దాని భూకంపం అనేటటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా అరుదుగా ఉంటుంది. ఇవి దాదాపుగా 640 అంత కిలోమీటర్ల డెప్త్లో రావడం జరుగుతుంది. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి భూకంపాలు చాలా ఎక్కువ నష్టాన్ని కలిగించేటటువంటి భూకంపాలు ఏమంటే అవి టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అంటాం. అంటే వీటిని విరూపకారక బలాలు అనేటటువంటి పనిచేసి, విరూపం అంటే రూపం లేకుండా చేయడం, బలాలు పనిచేయడం వలన భూకంపాలు అనేటటువంటివి వస్తుంటాయి. ఇవి ఎలా వస్తాయంటే భూమి అనేటటువంటిది ఏమవుతుందంటే ప్లేట్స్ రూపంలో ఉంటుంది, పగుళ్ళ రూపంలో పగిలిపోయి ఇవి పలకల్లాగా ఉంటాయి. ఈ పలకలు అనేటటువంటి ఒకదానికొకటి ఏమవుతుందంటే విముఖ చలనం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ పలకల యొక్క సరిహద్దుల వద్ద నీకేమవుతుందంటే భూకంపాలు అనేటటువంటి తరచుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్లేట్స్ ఉంటే ఈ ప్లేట్స్ యొక్క సరిహద్దుల వద్ద వస్తూ ఉంటాయి. ఇవి విముఖంగా చలనం చెందుతూ ఉంటాయి, సాపేక్షంగా చలనం చెందుతూ ఉంటాయి, అభిముఖంగా చలనం చెందుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి చలనంలో ఏమవుతుందంటే సరిహద్దుల వద్ద ఈ భూకంపాలు అనేటటువంటి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే అగ్నిపర్వతాలు బ్రద్దలు కావడం. ఎక్కడైనా ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు దాని లోపల ఉండేటటువంటి మాగ్మా ఏమవుతుందంటే బయటకి లావా రూపంలో బయటకు వచ్చిన తర్వాత కింద ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని పూరించడానికి ఏమవుతుందంటే జరిగేటటువంటి సందర్భంలో ఏమవుతుందంటే భూమి మీద ఉండేటటువంటి పొరలు కృంగినప్పుడు అక్కడ శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి విడుదలయ్యి అవి పిఎస్ఎల్ తరంగాలు అంటే తరంగాల రూపంలో ఏమవుతుందంటే రావడం జరుగుతుంది. ఆ తరంగాల యొక్క ప్రకంపనలే భూకంపాలు అనేటటువంటి దానివల్ల భూకంపాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. అందుకనే కొన్ని దగ్గరలో నీకు పసిఫిక్ ఓషన్ చూసినట్లయితే ఎక్కువగా ఈ అగ్నిపర్వతాలు ప్రస్ఫోటనం చెందుతూ ఉంటాయి. ఆ చెందినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ ప్రాంతాల్లో భూకంపాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఇప్పుడు హైదరాబాదు తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో అప్పుడప్పుడు భూమి కంపిస్తుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పర్టికులర్గా చూసినట్లయితే గోదావరి నది పరివాహక ప్రాంతంలో బొగ్గు గనులు అనేటటువంటివి ఉండడం, ఇవి సాఫ్ట్గా ఉండేటటువంటి రాక్స్ ఉండడం, డ్యాములు అనేటటువంటి కన్స్ట్రక్షన్ చేయడం, అదే రకంగా బొగ్గు గనులు అనేటటువంటివి గనుల యొక్క పైకప్పులు కూలిపోయినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే అక్కడ శిలా పొరలు అనేటటువంటి డిస్లొకేషన్ జరిగి దాని నుంచి మనకి కొంత శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి మనకి తరంగాల రూపంలో విడుదలయ్యి భూమిని పైన ప్రకంపితం చేస్తుంది. దాన్ని మనం భూకంపం అని అంటాం. కాబట్టి మనకి హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా భూకంపం రావడానికి అవకాశం అనేటటువంటిది ఉందా లేదా అనేటటువంటిది అది మనం చెప్పలేము. అది వస్తే కానీ తెలియనటువంటి అంశము. అంతేకాకుండా ఎన్జిఆర్ఐ అనేటటువంటిది ఉంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీటి మీద భూభౌతిక పరిశోధనలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. తద్వారా కొంతవరకు ఏ ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి అనేటటువంటిది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ 4 రకాలైనటువంటి కారణాల వల్ల ఏదైనా ప్రాంతంలో భూకంపం సంభవించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఇటీవల మనకి మయన్మారు తర్వాత అదేవిధంగా థాయిలాండ్ ఈ ప్రాంతంలో భూకంపం అనేటటువంటిది అక్కడ విపరీతమైనటువంటి నష్టం అనేటటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రాణ నష్టము ఆస్తి నష్టము అనేటటువంటిది చూసినప్పుడు మనకి న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రళయాలలో అత్యంత విధ్వంసకరమైనటువంటిది ఏదంటే ఈ భూకంపం అనేటటువంటిది. అక్కడ నీకు 6 అంటే దాదాపుగా రిక్టర్ స్కేల్ మీద 7 దగ్గర భూకంప తీవ్రత ఉండడం వలన నీకు ఎక్కువ నష్టం అనేటటువంటిది సంభవించింది.
ఇది ఇప్పుడు అందుకనే టవర్స్ బిల్డింగ్స్ కట్టినప్పుడు దానికి ఎర్త్క్వేక్ ప్రోన్ స్ట్రక్చర్స్ అనేటటువంటి ఉండాలి. అలా కాకుండా మనం ఏదో ఆమెను పేక మేడలాగా కట్టేసేయడం, తర్వాత ఏదో లంచాలు ఇచ్చేసి బిల్డింగులు కట్టేసేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సిటీ అనేటటువంటిది వర్టికల్గా డెవలప్మెంట్ అనేటటువంటిది జరిగేటప్పుడు అవి ఎర్త్క్వేక్ ప్రోన్ స్ట్రక్చర్సా కాదా అనేటటువంటిది వచ్చేసి అక్కడ ప్రభుత్వం కానీ అదేవిధంగా కట్టేటటువంటి వాళ్ళు కానీ చర్యలు అనేటటువంటివి తీసుకోవాల్సి వచ్చేసి ఉంటుంది. అదేవిధంగా మీకు థాయిలాండ్లో కానీ చూసినట్లయితే ఒక బిల్డింగ్ కుప్పకూలిపోవడం వెనక దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లను వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది, ఏ రకమైన డిజైన్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించారని. కాబట్టి ఈ భూకంపాలని మనం ఆపడానికి అంటూ ఏమీ శక్తి అనేటటువంటి లేదు. దీన్ని ముందుగా కూడా మనం కనుగొనేటటువంటి టెక్నాలజీ ఇంకా డెవలప్ అనేటటువంటిది వచ్చేసి కాలేదు. అయితే ఈ భూకంపాలు అనేటటువంటివి వచ్చేసి గాన చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో వచ్చేసి భూకంపాలు అనేటటువంటివి వచ్చేసి వస్తుంటాయి. ఇవి జనరల్గా గాన చూసినట్లయితే అదేమో కానీ ఇప్పటికి వచ్చినటువంటి భూకంపాల్లో చాలా భూకంపాలు అన్నీ వచ్చేసి రాత్రి వేళలో వచ్చి సంభవించడం వల్ల ఎక్కువ ఇంటెన్సిటీతో సంబంధించిన భూకంపాల నష్టం అనేటటువంటిది జరిగింది. సరే, అదే రకంగా ఇప్పుడు మనకి భూకంపం ఎందుకు వస్తుందంటే వీటి వల్ల వచ్చేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ శక్తి విడుదలైనటువంటి భూమి యొక్క అంతర్భాగంలో పైకి వచ్చేటప్పుడు ఏమవుతాయి, ఇవంతా వచ్చేసి పగుళ్ళు అనేటటువంటివి వచ్చేసి నెర్రలు అనేటటువంటి చీలికలు అనేటటువంటివి ఏర్పడతాయి. అదే ఈడ ఒక బిల్డింగ్ గానే ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ఉన్నప్పుడు అవేమైతే కుప్పకూలిపోవడం అనేటటువంటిది జరుగుతూ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇది భూకంపం అనేటటువంటిది మన భారతదేశంలో మరి భూకంపాలు అనేటటువంటి ఎక్కడెక్కడ వచ్చేసి మనకి వస్తూ ఉంటాయి అనేటటువంటిది కానీ గమనించినట్లయితే మనకి ఇండియాలో సెస్మిక్ జోన్స్ అంటారు. సెస్మిక్ జోన్స్ అంటే భూకంపం సంభవించేటటువంటి ప్రాంతాన్ని ముందుగానే వచ్చేసి మనం సంభవించే ప్రాంతం ఎక్కడైతే సంభవించిందో దాన్ని వచ్చేసి పరిగణలోకి తీసుకొని సెస్మిక్ జోన్స్ను వచ్చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలో కనుక చూసినట్లయితే 5 సెస్మిక్ జోన్స్ ఉండేవి. 1వ జోన్ను కూడా నీకు సెకండ్ జోన్ కింద వచ్చేసి కలిపేశారు. ఇది సెకండ్ జోన్ అనేటటువంటిది, ఈ ప్రాంతం అనేటటువంటిది మన తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది సెకండ్ జోన్లో వచ్చేసింది. అందువల్ల పెద్దగా భూకంపం వలన వచ్చేసి నష్టం అనేటటువంటి జరిగేటటువంటి పరిస్థితి అనేటటువంటి తెలంగాణలో సంభవించదు. అసలు తెలంగాణకి వరం ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్కి అత్యంత దూరంలో రానటువంటి ప్రాంతంగా వచ్చేసి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 3 భూకంప తీవ్రత అనేటటువంటిది ఉంటుంది. ఈ ప్రాంతంలో భూకంపాలు అనేటటువంటిది సంభవించడానికి అవకాశం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. తర్వాత అత్యధికంగా అంటే నీకు అదేవిధంగా మనకి గోవా, తర్వాత అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతంలో కూడా నీకు భూకంపాలు అనేటటువంటి 4 భూకంప తీవ్రత ఉంటుంది. తర్వాత కనుక పోయినట్లయితే మనకి గుజరాత్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కనుక చూసినట్లయితే భూకంపం అనేటటువంటిది 5 తీవ్రత కలిగినటువంటి భూకంపాలన్నీ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో రావడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. ఈ జోన్ అంతా ఏముంది, ఇదంతా నార్త్ ఈస్టర్న్ జోన్, హిమాలయన్ రీజన్ అనేటటువంటి. హిమాలయన్ రీజన్లో ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది నీకు ఎటువైపుకి చలనం చెందుతుందంటే ఉత్తరం వైపుకి చలనం చెందుతుంది, అటువైపు నుంచి చైనా ప్లేట్ వస్తుంది. ఈ రెండింటిని వచ్చేసి ఏమవుతుందంటే ఢీకొనడం వలన ఈ మధ్యలో ఉండేటటువంటి టెథిస్ సీ అనేది ఇంతకుముందు ఉండేటటువంటిది, దాంట్లో ఉండేటటువంటి అవక్షేపాలు అవి ముడతలు పడి హిమాలయాలు అవి ఎదుగుతూ ఉంటాయి. కిందేమో వచ్చేసి నీకు ఈ చలనం అనేటటువంటిది జరుగుతూ వచ్చేసి ఉంటుంది. ఈ రకంగా భూకంపాలు అనేటటువంటి మనకి హిమాలయన్ రీజన్లో వచ్చేసి బాగా ఎక్కువగా రావడం అనేటటువంటిది జరుగుతూ వచ్చేసి ఉంటుంది. అదే రకంగా ప్రపంచంలో కన్నా చూసినట్లయితే ఇది పాపువా న్యూ గినియా అంటే ఈ ప్రాంతంలో వచ్చేసి నీకు భూకంపం అనేటటువంటిది సంభవించింది ఇటీవల. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో భూకంపం ఈ ప్రాంతం ఇదంతా వచ్చేసి సర్కమ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని వచ్చేసి పిలుస్తాం. పసిఫిక్ అగ్నివలయ ప్రాంతం అనేటటువంటిది. ఇక్కడంతా వచ్చేసి భూకంపాలు అనేటటువంటి సర్వసాధారణంగా వచ్చేసి వస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా యాక్టివిటీ అనేటటువంటిది, సెస్మిక్ యాక్టివిటీ అనేటటువంటిది బాగా అత్యధికంగా ఉన్న ప్రాంతం అనేటటువంటిది. అదే రకంగా ఇదన్నీ ఈ రెడ్ మార్క్ ఉండేటటువంటి అన్నీ వచ్చేసి భూకంపాలు అనేటటువంటి ఏ ఏ ప్రాంతాల్లో వచ్చేసి రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది.
కాబట్టి భూకంపం వచ్చినప్పుడు దాని నుంచి మనం ఏ రకంగా వచ్చేసి రక్షించుకోవాలి అనేటటువంటి చూసినప్పుడు, అంటే దానికి అంత టైం ఉంటుందా ఉండదా అనేటటువంటి చూసినట్లయితే, ఒక బిల్డింగ్లో ఉన్న భూకంపం వచ్చింది, ఇంకా నువ్వు తప్పించుకొని పోలేవు, ఏదో పరిస్థితి ఉందనుకోండి, ఏవైతే వచ్చేసి స్ట్రాంగ్గా ఉండేటటువంటి టేబుల్ బల్ల ఉంటే వాటి కింద ఉండడం, స్విచ్లు వచ్చేసి ఆఫ్ చేయడం, గ్యాస్ వాటి కనెక్షన్స్ని వాటిని తీసేయడం, ఇలాంటి చిన్న చిన్న పనులు అనేటటువంటివి చేసుకోవాలి. లేకపోతే దానివల్ల కూడా మనకి ఒక డిజాస్టర్ ఇంకొక డిజాస్టర్కి దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భూకంపం అనేటటువంటిది ఒక డిజాస్టర్ అయితే దానివల్ల అనేక రకాలైన అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. డ్యాములు ఉంటే డ్యాములు దిగిపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు వరదలు కూడా వచ్చేసి రావడం జరుగుతుంది. ఈ రకాలంగా అనేక రకాలైనటువంటి డిజాస్టర్స్కి ఈ భూకంపాలు అనేటటువంటి కావడం జరుగుతుంది. కాబట్టి నేచర్లో ఏమవుతుందంటే డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది సైమల్టేనియస్గా జరుగుతుంటుంది. కాబట్టి దేన్ని ఎవడు ప్రకృతిలో వచ్చేసి మానవుడైతే వేటిని ఆపలేడు. కాబట్టి ప్రకృతి తనదైనటువంటి శైలిలో ఏమవుతుందంటే తన కోర్సులో తన పని చేసుకోపోవడం జరుగుతూ ఉంటుంది.